హాయ్ ఫ్రెండ్స్, మీ మదన్ కుమార్. ఈరోజు మీ ముందుకు ఒక చిన్న టాపిక్తో వచ్చాను. అది ఆవులలో దేశీ ఆవు పాలకు అంత ప్రాధాన్యత ఏంటి? ఆవులలో దేశీ ఆవులు ఉన్నాయి, విదేశీ ఆవులు ఉన్నాయి. అందులో విదేశీ ఆవుల కన్నా దేశీ ఆవులు చాలా అధిక రేటు మరియు రైతులకు చాలా యాక్సెప్టబుల్గా ఉంది. ఈ మధ్య బహుళ ప్రాచుర్యంలోకి వచ్చేసి దేశీ ఆవు పాలు అనేది ఎక్కువ మంది ప్రిఫర్ చేస్తున్నారు. ఎందుకు, దేశీ ఆవులో ఉన్న గొప్పతనం ఏంటి అనేది మనం ఈరోజు డిస్కస్ చేసినట్టయితే, మనకి దేశీ ఆవు పాలల్లో మనకు A2 ప్రోటీన్ అనేది అధికంగా ఉంటుంది అండ్ విదేశీ ఆవులలో A1 ప్రోటీన్ అనేది ఉంటుంది. సరే, ఈ A1 ప్రోటీను A2 ప్రోటీన్ కన్నా ముందు అసలు ప్రపంచవ్యాప్తంగా ఉన్న బ్రీడ్స్లలో ఏవైతే విదేశీ ఆవులు అంటున్నామో, మన దేశంలో ఏం విదేశీ ఆవులు పెంచుతున్నామో, మనం దేశీ ఆవులు ఎన్ని రకాలు ఉన్నాయనేది చూసుకున్నట్టయితే, విదేశీ జాతులు ఎక్కువగా మనము హోలిస్టీన్ ఫ్రీజియన్ HF లేదా జెర్సీ ఆవులు మాత్రమే మన దగ్గర ఉంటాయి. వేరే ఆవులు అనేవి మన దగ్గర లేవు. దేశీ ఆవులలోకి వచ్చినట్టయితే మీకు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చాలా ప్రెస్టీజియస్ బ్రీడ్ అయిన ఒంగోలు, అలాగే సాహివాల్, గిర్, థార్పార్కర్ అనే బ్రీడ్స్ చాలా ప్రతిష్టమైనవిగా చెప్పుకోవచ్చు. సో ఇక్కడ మనం A2 ప్రోటీన్ అన్నాగా, దేశీ ఆవులలో ఏంటి ఆ A2 ప్రోటీన్ యొక్క ప్రశిష్టత ఏంటి అనేది తీసుకున్నట్టయితే, A2 ప్రోటీన్ అనేది వ్యాధి నిరోధక శక్తిని పెంచుతుంది. ఈ ప్రోటీన్ యొక్క కేసిన్ అనే ఈ యొక్క ప్రోటీను మన బాడీలో వ్యాధి నిరోధక శక్తిని పెంచడమే కాకుండా, ఈ మధ్య చాలా పేపర్లలో రీసెర్చ్ ఆర్టికల్స్ వచ్చినాయి. ఇది క్యాన్సర్ని తగ్గించే గుణం ఉందని కూడా చాలా ఆర్టికల్స్ ప్రూవ్ చేశాయి. అంటే చాలా రీసెర్చ్ చేసి రాసిన ఆర్టికల్స్లో నేను కూడా 2-3 ఎక్కడో చదివినట్టుగా నాకు జ్ఞాపకం. సో A1 పాలు అనేది ఇప్పుడు నేను చెప్పిన పాయింట్స్ని బట్టి మరి దేశీ ఆవు పాలు మనము ఖచ్చితంగా యాక్సెప్ట్ చేయాలని మీరందరూ కోరుకుంటున్నారని అనుకుంటున్నాను. దేశీ ఆవు పాలు కొంత రేట్ ఎక్కువైనప్పటికీ కూడా మీకు దొరికే అవకాశం ఉంటే మాత్రం ఖచ్చితంగా దేశీ ఆవు పాలే తీసుకోండి. ఇంతే కాదండి, దేశీ పాలలో ఇంకొకటి 2 లాభాలు కూడా ఉన్నాయి. ఇందులో కాల్షియం మాత్రం అధికంగా ఉంటుంది. ఆ కాల్షియం అనేది మనకు ఎదుగుదల పిల్లలకు కానీ, చిన్న పిల్లలకు కానీ, లేకుంటే వృద్ధులకు కానీ చాలా మంచిది. వాళ్ళకి ఫ్రాక్చర్స్ నుంచి కాపాడి ఎముకల యొక్క బలాన్ని పెంచి గట్టిదనాన్ని పెంచే అవకాశం అధికంగా మన దేశీ ఆవుల పాలకు ఉంది. అలాగే ప్రోటీన్స్ జనరల్గా విదేశీ ఆవులలో కానీ 4% ఉంటుంది, కానీ ఇక్కడ మన దేశీ ఆవులలో 8% ఉంటుంది. 8% ప్రోటీన్స్ ఉన్నాయన్నప్పుడు ఆటోమేటిక్గా మాంసకృత్తులు ఎక్కువైనప్పుడు మన కండరాల బలం కూడా అధికంగా పెరిగే అవకాశం ఉంటుంది. మనకున్న 4 దేశీ ఆవులలో గిర్ ఆవులో అత్యధికమైన A2 ప్రోటీన్ ఉంటుంది. కాబట్టి మీకు గిరి ఆవు పాలు ఎక్కడైనా దొరికే అవకాశం ఉంటే దాన్ని ఎట్టి పరిస్థితుల్లో ఆ అవకాశాన్ని విడిచిపెట్టకండి. గిరావు పాలు తాగే ప్రయత్నం చేయండి. మీకు ఓపిక ఉండి, శక్తి ఉండి ఒక ఆవును పెంచుకునే ధైర్యం ఉంటే మాత్రం ఒక గిరావుని ఇంట్లో పెంచుకోండి. మీ ఇంటిల్లిపాద ఆరోగ్యము హ్యాపీగా ఉంటుందని నేను చెబుతున్నాను. ఇదంతా చూసిన తర్వాత, ఈ రీసెర్చ్ అంతా జరిగిన తర్వాత ఆస్ట్రేలియా వాళ్ళు ఈ మధ్య A2 ప్రోటీన్ అనే పాల పౌడర్స్ కూడా A2 మిల్క్ పౌడర్లు అని కూడా అమ్ముతున్నారు. కొంత కాస్ట్ ఎక్కువైనప్పటికీ కూడా బ్రాండెడ్ కంపెనీస్ మార్కెట్లోకి వచ్చినాయి. కాబట్టి అది A2 ప్రోటీన్ మరి వాళ్ళు ఎక్కడి నుంచి తెస్తున్నారు పాలు, ఎందుకంటే వాళ్ళు ఉన్న బ్రీడ్లలో అన్నిట్లలో కూడా A1 ప్రోటీనే ఉంటుంది. మరి వాళ్ళైతే A2 ప్రోటీన్ మాత్రం ప్రోటీన్ పౌడర్ ఉన్న పాల పౌడర్స్ని తయారు చేసి అమ్ముతున్నారు. సో మన ఇండియాలో ఒకవేళ దేశీ ఆవుల పాపులేషన్ ఎక్కువ మనం ఎంకరేజ్ చేసి డెవలప్ చేసుకొని మనం కూడా దొరకని ప్రాంతాలకు పౌడర్ రూపంలో ఇచ్చినట్టయితే చాలా బాగుంటుందని నేను కోరుకుంటున్నాను. మనం A2 మిల్క్ గురించి ఇప్పటివరకు మనం డిస్కస్ చేసాము. ఇప్పుడేమో నేను మీకు కొన్ని ఇండియన్ మన దేశీయ ఆవుల యొక్క బ్రీడ్స్ చూపిస్తాను. అందులో భాగంగా ఇప్పుడు మనం మొదట చూస్తున్నది ఇది గిర్ ఆవు అండి. ఈ గిర్ ఆవు అనేది గిర్ ఫారెస్ట్ ఏరియా, సౌరాష్ట్ర, గుజరాత్లో దీని యొక్క జన్మస్థలము. ఇది పాల ఉత్పత్తిలో సాహివాల్ తర్వాత 2వ స్థానంలో ఉంటుంది. ప్రతిరోజు 12 నుంచి 15 లీటర్ల వరకు పాలిస్తుంది. అలాగే దీనికి వ్యాధి నిరోధక శక్తి అధికంగా ఉండి ఎండను తట్టుకునే శక్తి కూడా ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా ఈ FMD కానీ, గాలికుంటి ఇలాంటి వ్యాధులు అనేటివి వీటి దరిదాపులకు కూడా రావు. దీని క్యారెక్టర్స్ చూసినట్టయితే మనకు చూడండి, అక్కడ దాని చెవులు అనేటివి కొంచెం పెద్దగా ఉండి వెడల్పుగా ఉంటాయి. అండ్ వెడల్పైన నుదురు ఉంటుంది, బ్రౌన్ కలర్లో ఉంటాయి. కొన్ని ఏమో అక్కడక్కడ తెల్లటి చుక్కలు కూడా మనకు ఉంటాయి.
ఇది తన జీవిత కాలం వచ్చేసి 10 నుంచి 15 సంవత్సరాలు. అందులో ఆ 15 సంవత్సరాల వయసులో అది 6 నుంచి 10 దూడలు కూడా పెడుతుంది. ఇది చాలా దేశాలకు ఎక్స్పోర్ట్ చేశారు. ముఖ్యంగా బ్రాజిల్ వాళ్ళు ఒంగోలు తర్వాత దీన్ని ఎక్కువగా ఇంపోర్ట్ చేసుకొని వాళ్ళ బ్రీడ్ను డెవలప్ చేసుకోవడం జరిగింది. మనం చూస్తున్నది ఈ ఆవు సాహివాల్ అండి. ఈ సాహివాల్ అనేది జన్మస్థలం తీసుకున్నట్టయితే సాహివాల్ జిల్లా అయిన పాకిస్తాన్లో ఇది పుట్టింది. ఇది అత్యధిక పాలిచ్చే ఇండియన్ బ్రీడ్స్లలో మొదటి స్థానాన్ని ఆక్రమిస్తుంది. ఇది రోజుకి 15 నుంచి 20 లీటర్ల పాలిస్తుంది. మన దేశంలో మాత్రం పంజాబ్ అండ్ ఉత్తరాంచల్ ఏరియాలో ఎక్కువగా స్ప్రెడ్ అయి ఉంది. అండ్ అక్కడ నుండి మనము ఈ మధ్య తెలుగు రాష్ట్రాలకు కూడా చాలా తీసుకొచ్చి పాల ఉత్పత్తులు అధికంగా వాడుతున్నాము. A2 ప్రోటీన్ అనేది పాపులర్ అయిన తర్వాత ఈ బ్రీడ్ను చాలా రాష్ట్రాలు ఇంపోర్ట్ చేసుకున్నాయి. తర్వాత వీటి యొక్క గొప్పతనం ఏంటి అంటే ఇది ఎంత ఎండ వేడిమైనా తట్టుకునే శక్తి ఉంటుంది. అలాగే వ్యాధి నిరోధక శక్తి కూడా చాలా అత్యధికంగా ఉంటుంది. ఏ రకమైన ఫుట్ అండ్ మౌత్ కానీ లేకుంటే కౌమ్యాట్ డిసీజ్ లాంటి వ్యాధులు కూడా వీటి దరిదాపులకే రావు. ఇది తన మొత్తం జీవిత కాలంలో 10 నుంచి 12 దూడలు ఇస్తాయి. అండ్ విదేశాలను చూసినట్టయితే ఆస్ట్రేలియా వీటిని అత్యధికంగా ఇంపోర్ట్ చేసుకొని తన లోకల్ బ్రీడ్ను చాలా డెవలప్ చేసుకున్నారు. సో ఇది మన ఇండియాలో ఉన్న అన్నిట్లలో కూడా మనం మొదటి స్థానంలో ఉందని మనం చెప్పుకోవచ్చు. మనం ఇప్పుడు చూస్తున్న ఈ ఆవు రెడ్ సింధీ అండి. ఈ రెడ్ సింధీ ఆవు అనేది మీరు చూస్తున్నట్టుగానే రెడ్ కలర్లో ఉంటుంది. ఇది సింధ్ రీజన్ ఆఫ్ పాకిస్తాన్ దీని యొక్క ఆరిజిన్. అక్కడ నుండి మనకు అలా వచ్చేసి మన భారతదేశంలో అయినా నార్త్ ఏరియా మొత్తం కూడా అంటే ఉత్తర భారతదేశంలో స్ప్రెడ్ అయింది. తర్వాత A2 ప్రోటీన్ యొక్క మిల్క్ అనేది ఏదైతే ఇప్పుడు పాపులర్ అయిందో అయిన తర్వాత దాదాపుగా మన దక్షిణ భారతదేశంలోని మొత్తం రాష్ట్రాలు వీటిని తీసుకొని పెంచడం జరుగుతుంది. ఇవి విదేశాల వాళ్ళు చాలా ఇంపోర్ట్ చేసుకున్నారు. ముఖ్యంగా ఇది 33 దేశాలలో ఇది స్ప్రెడ్ అయి ఉంది. అందులో ముఖ్యంగా శ్రీలంక, బంగ్లాదేశ్, ఆస్ట్రేలియాలో చాలా ఎక్కువగా ఉంది. ఇది రోజుకు 12 నుంచి 15 లీటర్ల పాలిస్తుంది. అండ్ మనం అనుకున్నట్టుగానే విదేశీ ఆవుల మీదతో కంపేర్ చేస్తుంటే ఈ దేశీ ఆవులకు ఎలా అయితే డిసీజెస్ అధికంగా ఉంటుందో ఈ జాతికి కూడా ఎక్కువ వ్యాధి నిరోధక శక్తి ఉండి అండ్ ఎండను తట్టుకునే శక్తి కూడా కలిగి ఉంది. ఇప్పుడు మనం చూస్తున్న ఆవు ఇది గంగాథీరి అండి. ఈ గంగాథీరి ఆవు అనేది బీహార్ అండ్ ఉత్తరప్రదేశ్ ఏరియా రాష్ట్రాలలో ఇది డెవలప్ అయి ఉంది. అక్కడ ఆ 2 రాష్ట్రాలకు సంబంధించిన లోకల్ ఆవుగా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఇది వారణాసి, అలహాబాద్ ఏరియాలో దీని పుట్టిన జన్మస్థానము. ఇది రోజుకి 6 నుంచి 8 లీటర్ల పాలిస్తుంది. 10 నుంచి 15 సంవత్సరాల వరకు బతుకుతుంది. దీని యొక్క గొప్పతనం ఏంటి అంటే ఇది పాల పొడవుగా ఉండి ఎత్తుగా ఉండి చాలా చురుకుగా ఉండి దీని యొక్క పుట్టిన మొగదూడలు పనికి కూడా చాలా బాగా పనికొస్తాయి. కానీ పోను ఈ బ్రీడ్ అనేది ఎక్స్టింక్ట్ అయిపోయింది. దీనికి ఇప్పుడు ఓన్లీ వారణాసి గోశాలల మాత్రమే ఇప్పుడు ఉంది. ఇప్పుడు మనం చూస్తుంది ఒంగోలు అండి. మనందరికీ తెలిసిందే ఒంగోలు అనేది మన ప్రైడ్ ఆఫ్ తెలుగు రాష్ట్రాలు. ఇది చాలా అందంగా రాజా టీవీతో ఉండి మనకి ప్రకాశమైన గుంటూరులో అధికంగా కృష్ణా ఈస్ట్ వెస్ట్ గోదావరిలో కొంత భాగంలో మనకు స్ప్రెడ్ అయి ఉంది. చాలా ఎత్తుగా వైట్గా ఉండి కొన్ని ప్యాచెస్తో ఉంటాయి. ఇది రోజుకి 3 నుంచి 5 లీటర్ల పాలిస్తాయి. తెల్లటి కలర్లో ఉంటాయి, చురుకుగా యాక్టివ్గా ఉంటాయి. ఒంగోలు గిత్తలు అనేది ఎంత ఫేమస్సో మనకు తెలుసు. ఈ బ్రాజిల్ వాళ్ళు వాటిని ఇంపోర్ట్ చేసుకొని వాళ్ళకు మీట్ పర్పస్గా కానీ ఇంకా ఏదైనా కానీ వాళ్ళ బ్రీడ్ను డెవలప్ చేసుకున్నారు. ఇప్పుడు ఒరిజినల్ ఒంగోలు మనకన్నా బ్రాజిల్ వాళ్ళే దీన్ని ఎక్కువ ప్రిజర్వ్ చేశారు ఈ బ్రీడ్ని. వాళ్ళ దగ్గర మనకు స్వచ్ఛమైన ఒంగోలు అంటే మనకు బ్రాజిల్లో కూడా దొరికే పరిస్థితి మనకు ఉంది. సో మీకు ఈ టాపిక్ నచ్చిందని అనుకుంటున్నాను. మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, మంచి కామెంట్స్ ఇవ్వండి, నాకు సజెషన్స్ ఇవ్వండి. మీరు సజెషన్స్ ఇచ్చినట్టయితే నేను ఇంకా కొన్ని మంచి టాపిక్స్తో మీ ముందుకు వచ్చి మళ్ళీ మీతో డిస్కస్ చేస్తానని తెలియజేస్తూ మీ మదన్ కుమార్. థ్యాంక్ యూ.